ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. తిరిగి సాయంకాల వేళలో ప్రభు నామంలో ఆయనను సన్నిధిలో గడపటానికి కొన్ని నిమిషాలు ఇచ్చిన గొప్ప సదావకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, ఎందరెందరికో లేని తరుణం ప్రభా మీరు మాకు దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. యేసుదేవా, నమ్మకమైన మా ప్రభా నీకు వందనాలు. కొన్ని నిమిషములు మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవు దయచేయండి. మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా. బేతేరు క్రీస్తంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎందరైతే మాతో కూడా ఈ యొక్క కూడికలో కలిసి ప్రభా నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు, అటు బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని, కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, ఈ యొక్క కూడిక ఆదికు నుంచి అంతం వరకు మీరు మా మధ్య నుండి జరిగించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుందాం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నన్నెంతో ఇబ్బందులకు గురి చేసిన నన్ను నీవు విడువలేదయ్యా. నన్నెంతో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నువ్వు లేక నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా,
చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరము రేపు పునరుత్థాన దినమై ఉంటుంది. మందిరములో నివసించాలి, మందిరమునకు మేలు చేయాలి, మంచి కార్యము మందిరములో జరగాలి. మరి అంతేకాదు, అనేకులను కూడా మందిర ఆవరణములోనికి నడిపించాలి. ఫేస్బుక్ ఆన్లైన్ చూస్తున్న బిడ్డలు, వర్తమానము మీకు నచ్చినట్లయితే ఇది నలుగురికి షేర్ చేయండి. మీ ద్వారా కూడా పరిచర్య, వాక్య చెప్పలేకపోయినా పర్వాలేదు, కానీ మీ ద్వారా ఈ యొక్క కార్యం చేయగలుగుతారు. అది మీకు సాధ్యమే. మీకు తెలిసిన గ్రూప్లో షేర్ చేయడం, అది మందిరములో ఇతరులను నడిపించేలాగున సహాయపడుతుంది. వర్తమానాన్ని విన్నవారు వారి హృదయంలో ప్రభు మాట్లాడవచ్చు. మీ ద్వారా ఈ గొప్ప కార్యం సాధ్యమవుతుంది. అనేకమైన గ్రూపులు ఉంటాయి. మీకు గ్రూపులలో మీ వ్యక్తిగతంగా మీరు కూడా షేర్ చేయండి. మందిరంలో ప్రార్థన చేయాలి. మరి వర్తమానాన్ని పంపిన తర్వాత మీ వంతుగా ప్రభు దైవజనులు చెప్పిన రీతిగాని బిడ్డలతో మీరు మాట్లాడండి, బిడ్డలతో మీరు పాల్కరించండి, వారి హృదయాన్ని కదలించండి. మీరు మరి ఇతరులకు షేర్ చేసినప్పుడు ఈ వర్తమానం కొరకై వారి గురించి ప్రార్థన చేయండి. మరి అదే రీతిగా ప్రధాన గాయకుడైన వారి యొక్క కుమారులు, కోరాహు కుమారుడైన కీర్తన 84వ కీర్తనలో ఇది చాలా చక్కగా మందిరము గురించి, ఆ మందిరము యొక్క సన్నిధిలో దొరికే దీవెనల గురించి అద్భుతంగా రాశాడు. మరి ప్రతి వారు కూడా మందిరాన్ని ప్రేమించాలి. మందిరం సాహసంలో ఉండాలి. మందిరంలో దేవుని సన్నిధిని గడపాలి. సమయాన్ని కేటాయించాడే, నాకు సమయం లేదని చెప్పడానికి వెళ్ళలేదు. దేవుడు నీ కొరకు ప్రత్యేకంగా నిర్ణయించిన సమయం పరిశుద్ధ స్థలంలో పునరుత్థాన దినంలో మీరందరూ కూడా ఆయా సంఘాల్లో ప్రభు సన్నిధిలో కనబడాలి. అందుకే 7వ వచనంలో అంటేది కదా, 84వ కీర్తన మరి 7వ వచనంలో, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడు సీయోనులో దేవుని సన్నిధిని కనబడుదురు. దేవునికి స్తోత్రం. దినదినము వారు నడుస్తూ ఉంటారు. వారి యొక్క పని భారంలో, వారి యొక్క పోషణలో, వారి యొక్క సంపదనలో, వారి యొక్క ప్రయాణాల్లో, అనేకమైన కార్యక్రమాలు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణాలు చేయించు ఉంటారు. మనిషి పుట్టాడు అంటే చచ్చేదాకా లోకరీతిలో లోకంలో జీవిస్తున్నాం కాబట్టి తప్పకుండా కష్టపడాలి, సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలి. అది ఒక పార్ట్ జీవితంలో. అది తప్పక తూచా తప్పక చేయాల్సిందే. కుటుంబం యొక్క ఆ క్షేమములో అనుగ్రహించిన గర్భఫలం నిమిత్తం ప్రయాసపడాలి, కష్టపడాలి, భార్యాభర్తలుగా కుటుంబాన్ని పోషించాలి. అది పాట్. ఆ పాటునట్టు ఉంచి ఆత్మీయని కూడా పరిశీలించాలి. ఆత్మీయ జీవితంలో నువ్వు అంత ముందుకు వెళ్తున్నావు. ఆత్మీయ జీవితంలో ప్రభు నీతో మాట్లాడినప్పటి నుంచి ఆయన కుమారుడుగా, కుమార్తెగా ఆ ప్రభు నిన్ను స్వీకరించాడు. ఆ ప్రభు రక్తంలో నిన్ను కడిగాడు. తన సొత్తుగా నిన్ను తయారు చేసుకున్నాడు.
అందుకే నీవు కలిగిన ఆ పరిచర్యలో పాలి భాగము నీది ఉందా? లేదు బ్రదర్, నేను పాడలేను, లేదు బ్రదర్ వాక్యం చేయలేను, వాక్యం ప్రకటించలేను, ప్రేర్ చేయలేను. ప్రాబ్లం, ఎన్నో విషయాలకు సమయాన్ని కేటాయిస్తూ ఉంటావు, ఎన్నో వాట్సాప్లో చాలా చురుగ్గా ఉంటావు. దీంట్లో కూడా, ఈ వర్తమానంలో కూడా చురుగ్గా దేవుని సేవలో నీ వంతు కృషి నువ్వు ఎందుకు చేయము? నువ్వు కూర్చున్న దగ్గర నీ ఇంటిలోని స్థలములో వర్తమానం నచ్చినట్లయితే తప్పక నీవు కూడా షేర్ చేయాలని ప్రభు పేరును మనవి చేస్తున్నాను. వాళ్ళు అభివృద్ధి రోజుతో ప్రయాణము చేయుచున్నారు. వారిలో ప్రతివాడు సీయోనులో దేవుని సన్నిధిని కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. యెహోవా సైన్యములకు అధిపతి దేవా, నా ప్రార్థన ఆలకించుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడము సృష్టించుము. నీవు అభిషేకించిన వారిని ముఖమును లక్షింపు. దేవునికి స్తోత్రం. నువ్వు నిలబెట్టావు, పేరు పెట్టి పిలిచావు, అభిషేకించావు. కుటుంబాన్ని నీ యొక్క నామంలో నిలబెట్టావు, కట్టావు. అయా మమ్మలను మాపైన మీ లక్ష్యం ఉంచు. ఎక్కడ చేయాలి ఇది? సైన్యములకు అధిపతి దేవా, నా ప్రార్థన ఆలకించు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చువాడు, మన ప్రార్థనలను ఆలకించువాడు, సమాధానం ఇచ్చేవాడు. అలాంటి మొదలుకొని నేటి వరకు కూడా ఆ ప్రార్థనలకు సమాధానం ఇస్తూ ముందుకు తీసుకుని కుటుంబాలను నడిపిస్తున్నాడు. అందుకే మొదటి వచనం, సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దృష్టించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నాయి. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాటలు! తన వ్యక్తిగత జీవితంలో రావు కుమారుడు తన ప్రభుతో మాట్లాడుతున్నాడు. జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరం ఆనందముతో కేకలు వేయుచున్నది. పాపము ఆయన సన్నిధిలో ఆయన నిలబడుతున్నాడు. ఎంతగానో ఆ జీవము కలిగిన దేవుని సన్నిధిలో దర్శించుటకు ఆయన హృదయము శరీరము ఆనందముతో కేకలు వేస్తున్నప్పుడు, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు నువ్వు ఆ సమయాన్ని వృధాపరుస్తున్నావు? ఎందుకు ఆ సమయంలో దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు? భక్తుడు సెలవిస్తున్నాడు, యెహోవా మందిరాన్ని ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. మరి ఆ యొక్క ఆశ, ఆ మందిరంలో సహవాసం ఉండే స్థితిని అనుభవించాలని ఆ కోరిక నీకున్నదా? ఏంటి బ్రదర్, గత వారము పునరుత్థాన దినములో మీరు కనబడలేదు, ఆలయానికి రాలేదు అంటే ఇచ్చే సమాధానం, నేను చాలా బిజీ, రాలేకపోయాను. దేవుని సన్నిధి కంటే కూడా బిజీయా? దేవుని ఆరాధించుట కంటే కూడా బిజీయా? దేవుని సన్నిధిలో కనబడేటానికంటే కూడా బిజీయా? అంత బిజీలో ఉంటే జాగ్రత్త సుమా. జీవితంలో లాస్ అయిపోయేవి ఒకవేళ నీకు సంభవిస్తుండవచ్చు. ఆయన సమయానికి ఆయన సన్నిధిలో కనబడు. రావాల్సిన దీవెనలో అంతకు మించి, రావాల్సిన వ్యాపారంలో అంతకు మించి, రావాల్సిన ప్రమోషన్లో అంతకు మించి ఒకవేళ నువ్వు పోడగొట్టుకుంటావేమో. ఆయన సన్నిధికి రాలేకుండా, ఆయన ఆవరణంలోనికి రాలేకుండా, ఆయన మందిరములకు రాలేకుండా, భక్తుడు అంటున్నాడు ఆయన మందిరము చూడవలనని. ఆయన హృదయం ఎంతగానో మరి ప్రాణముతో ఎంత ఆశపడుచున్నాడు. మరి జీవం కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో ఏకలు వేచి. ఇలాంటి ఆనందం అనుభవం ఎప్పుడైనా కలిగినా? దేవునితో సహవాసం చేసినప్పుడు నీ ముఖ కౌగులి నీకు తెలిసిపోతుంది. నీ ముఖంలో ఉన్న
ఆ తేజ, ఆ మహిమ, ఆ సంతోషం, ఆ సమాధానం తెలిసిపోతుంది. ఆ సహవాసం వంటిది. ఒక్కసారి నువ్వు ఆవరణ మందిరంలో గడిపితే, ఆ దేవుని సన్నిధిలో గడిపి ఆ యొక్క గొప్ప అనుభవాన్ని కలిగి ఉంటే ఆ వారం అంతా కూడా ఆనందంతో ఉంటావు, సంతోషంతో ఉంటావు. ఒకవేళ ఆ మందిరానికి వెళ్ళకుండా నువ్వు ఆబ్సెంట్ అయిపోతే ఏదో ఒకటి పొడగొట్టుకున్నట్టుగా, ఏదో ఒకటి లోటైనట్టుగా ఆ వారం అంతా కూడా మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. ఏదో కోల్పోయా, ఏదో నాలో లోటు అవుతుంది. ఆ అనుభవం నువ్వు దేవుని సన్నిధిలో గడిపినప్పుడే, ఆ జీవం కలిగిన దేవుని మరి దర్శించినప్పుడే ఆ శరీరంలో వచ్చే ఆనందానికి కేకలు వేచున్నావని సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకొయ్యలకు గూటి స్థలము దొరికెను. నిజమే, పిచ్చుకలు అనేకములు దేవుని యొక్క బలిపీఠము దగ్గరనే నివాసం దొరుకుతుంది. చాలా మటుకు మనం గమనిస్తే ఆ సంఘాల చర్చిలో, ఆ సంఘములో చర్చిలో అక్కడ పిచ్చుకలు గూళ్ళు కట్టి వాటికి నివాస స్థలముగా చేసుకుంటాయి. మరి అంత ఆశ్రయము పొందుతున్న పిచ్చుకలను చూడండి. అంత ఆనందంలో ఉంటున్న ఆ పిచ్చుకలను బట్టి ఆయన సన్నిధిలో దొరికే ఆనందాన్ని ఎందుకు వదులుకుంటావు? నువ్వు కూడా వాటికంటే శ్రేష్ఠుడు కదా అని దేవుడు అంటాడు. పిచ్చుకల కంటే కూడా మీరు శ్రేష్ఠులు కదా. తెలివి లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, దేవుని ఆరాధించే, స్తుతించే, మయంపరిచే అటు ఆలోచన విధానం వాటికి లేకపోయినా వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా. దేవుని ఎలా అనుసరించాలో, ఎలా నడవాలో, ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలో, దేవుని వాక్యాన్ని ఎలా వినాలో, ఎలా ఆరాధించాలో, ఎలా ప్రార్థించాలో, ఏ స్థలానికి వెళ్ళాలో అది మీకు తేటగా తెలుసు కదా. వాటికే నివాస స్థలము దొరికినప్పుడు నీకు దొరకదా? నీ కుటుంబానికి దొరకదా? ఆలోచన చేయి. వాటికంటే కూడా మనం శ్రేష్ఠులు, వాటికంటే కూడా జ్ఞానవంతులు. ఆలోచన చేసే విధానం ఉంది. దేవుని సన్నిధిలో ఏం అడగాలి, ఏం అడగకూడదు, ఏం ప్రార్థించాలి, ఏం మొరపెట్టుకోవాలి, మంచి తెలివి దేవుడిచ్చాడు. తెలివిని వాడుకు. ఆయన సన్నిధిలో కనబడటానికి ప్రయాసపడు. 4వ వచనం అంటది, నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నేను స్తుతించెదరు. అదొక గొప్ప నమ్మకం. ఆయన మందిరంలో నివసించేవారు ధన్యులు, వారు నిత్యమును ఆయనను స్తుతిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. ఆయన సన్నిధిలో గడుపుతుంటే దొరికే ఆనందం ఏ సినిమా థియేటర్లో దొరకదు. దొరికినది తాత్కాలికం. తిరిగి ఇంటికి వచ్చి తల పట్టుకోవాలి. మరి ఏ సీరియల్లో దొరకదు. ఏ దాంట్లో కూడా సరి అయిన సంతోషం, ఆనందం ఏ పార్కుకు వెళ్ళినా దొరకదు. ఒకసారి ఈ అనుభవాన్ని రుచి చూడు. ఈ అనుభవాన్ని రుచి చూచి ఆ రుచిలో ఉండే ఆ గొప్పతనం ఇతరులకు సాక్ష్యరూపకంగా తెలియపరచు. అందుకే అంటాడు, అయా నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుచున్నారు. నీ వలన బలము నొందు మనుష్యుడు ధన్యులు. ఆయన వలననే బలము నొందాలి. ఆయన చెప్పే వాక్ కానీ, ఆయన మాట్లాడే మాటలు కానీ, వాక్యమనగా ఆయన మాట్లాడతాడు, ప్రార్థనగా నువ్వు చేయడం. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. వాక్యమనగా దేవుడు నీతో మాట్లాడతాడు, సూటిగా నీ హృదయంతో మాట్లాడతాడు. అందుకే 5వ వచనంలో అంటాడు, ఏమంటాడు? నీ వలన బలము నొందు మనుష్యుడు ధన్యుడు, యాత్ర చేయ మార్గంలో వారికి అతి ప్రియములు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యాత్ర చేయి మార్గంలో వారికి అతి ప్రియములు. వారు బాకాలోను లోయబడి వెలుచు దాని జలములుగా చేయుదురు. తొలకరి వాన దాని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడు సీయోనులో దేవుని సన్నిధిని కనబడదురు. దేవునికి స్తోత్రం. యెహోవా సైన్యములకు అధిపతి దేవా, నా ప్రార్థన ఆలకించు. యాకోబు దేవా చెవియొగ్గుము. దేవా మా కేడము, మా దృష్టి ఉంచుము. నీవు
అభిషేకించిన వాడు మోకములను లక్ష్యపుంచును. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినములకు శ్రేష్టం. దేవుని యొక్క ఆవరణములో గడుపుట మరి ఎంతో గొప్ప శ్రేష్టం. ఒక్క దినం గడిపితే 1000 దినాలకు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఆ ఆశీర్వాదం ఎందుకు మనం పొడగొట్టుకోవాలి? ఆ దీవెనలు ఎందుకు మనం పొడగొట్టుకోవాలి? ఆయన సన్నిధిలో కనబడాలి, ఆరాధిస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ ఆ 1000 దినముల ఆశీర్వాదాలు అనుదినము నీవు పొందుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. 11వ వచనం, భక్తిహీనులను గుడారంలో నివసించు వారి కంటే దేవుని మందిరములో ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టం. నిజమే కదా, సమయాన్ని పోయిన సమయం రాదు బ్రదర్, వెళ్ళిపోయిన సమయం తిరిగి రాదు. ఏమున్నా ఆ దీపం ఉన్నప్పుడే మన ఇంటిని మనం చక్కదిద్దుకోవాలి. దేవుని వాక్యం విన్నప్పుడే మన హృదయాన్ని సరిచేసుకోవాలి. దేవునితో సహవాసం చేసి కుటుంబాన్ని ఆ యొక్క సహవాసములో నడిపిస్తే చాలు. ఆ మెండైన దీవెన అనవసరమైన సమయాన్ని కేటాయిస్తూ మరి భక్తిహీనుల గుడారంలో నివసించడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారి మాటలు, వారి సీరియస్, వారి సినిమాలు లోకరీతిగా భక్తిహీనులుగా అనేకులు వారి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. వారిలో మనం పడిపోయి మరి ఆ యొక్క దేవుని సన్నిధిలో గడిపే సమయాన్ని కోల్పోతూ ఉంటాం. దేవునికి ఇవ్వండి సమయాన్ని, తద్వారా మీ దీవెనలు దినదినము అభివృద్ధి నొందుతూ ఉంటాయి. మనం సమయాన్ని కేటాయించకుండా దేవుని సన్నిధిలో మన కుటుంబాన్ని కనబడకుండా మరుగుపరుస్తూ ఉన్నాం, మర్చిపోతున్నాం. దేవుణ్ణి చివరికి మర్చిపోతున్నాం. ఏదో ఆదివారం వచ్చిందంటే అటెండెన్స్, లేకపోతే లేదు. కుటుంబంలో దేవుని సన్నిధి, కుటుంబంలో దేవుని బిడ్డలతో కలిసి దేవుడు అనుగ్రహించి గర్భఫలం, ఆయన ఇచ్చు బహుమానం, ఆ బహుమానానికి దేవుడు ఆశీర్వాదం రావాలి. కాబట్టి భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరంలో ద్వారముని యొద్ద ఉంచుట నాకు ఇష్టం. చాలు ఆయన మాటలు, ఆయన పలకరింపు మనం వింటే చాలు. ఎంతో ఎంతో దినదినము అభివృద్ధి నొందుతాం. చివరిగా అంటాడు కదా, దేవుడైన యెహోవా సూర్యుడును కెడమనై ఉన్నాడు, యెహోవా కృప ఘనతి అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానుడు. యథార్థంగా ప్రవర్తించు వాడు ఏ మేలు చేయక మానుడైనా ప్రతి మేలు చేస్తాడు. నీ హృదయాల యథార్థత ఉండాలి. నీ హృదయంలో ముందుకు తీసుకుని వెళ్ళే నైజం ఉండాలి. శైలములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచేవారు ధన్యులు. దేవునికి ఇష్టం. మరి 11వ వచనంలో సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికైనా ఏ మేలును చేయక మానడు. ప్రతి మేలు చేస్తాడు, కుటుంబాన్ని పోషిస్తాడు, కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తాడు. నీ ఆత్మీయ జీవితం దినదినం అనుదినం, ఎందుకంటే దేవుడైన యెహోవా సూర్యుడును కేడమనై ఉన్నాడు. సూర్యుడు రాకమానుడు, మరి ఆయన వెలుగు మన మీద ప్రకాశింపకమాను. అలాగనే దేవుడు ఆయనతో సహవాసం చేసేవాడు. ఆయన కృప ద్వారా, ఘనత ద్వారా ఆయన అనుగ్రహిస్తూనే ఉంటాడు. కృప ఘనత ఆయన బిడ్డలపైన ఎల్లప్పుడూ ఉంచుతాడు. మరి అంతేకాకుండా యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఎటువంటి మేలు చేయక మానడు. ప్రతి మేలుకు నువ్వు అర్హుడవే. ఆకాశ వాక్యులను విప్పుతాడు, ఆయన గలులను విప్పుతాడు, ప్రతి మేలు కుమ్మరిస్తూనే ఉంటాడు. యథార్థంగా నీ ముందున్న దాన్ని నువ్వు నడుస్తూ దేవుడు చూపిన యథార్థ మార్గం నువ్వు నడిచినట్టయితే, యథార్థముగా నువ్వు ప్రవర్తించినట్టయితే ప్రతి మేలు నీ సొంతమే, ప్రతి మేలుకు నువ్వు వారసుడవే. ఆ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలి. ప్రభు పేరట మనవి చేస్తూ నా మాటల్ని ముగిస్తూ నేను ప్రార్థన చేసుకుందాం. తాడవచ్చు. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా, నమ్మకమైన మా ప్రభావానికి స్తోత్రాలు. భయంకరమైన వర్షాల ద్వారా అనేకమైన నష్టాలు మా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో జరుగుతున్నాయి. అయా, మరి
తుఫాను ద్వారా జరుగుతున్న నష్టం అనేకంగా రైతు బిడ్డలకు అయా పండించిన పంట నష్టం అవుతుంది. కంట్రోల్ ఉంచండి. వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి. సీజన్లో వచ్చి వ్యాధులను బట్టి ప్రార్థిస్తున్నాం. ఎవరు రాకోకుండా కట్టడి ఇచ్చేయండి. కరోనా లాంటి వైరస్ను రాకోకుండా అయా చూడండి. దేశంలో జరుగుతున్న యుద్ధాలను భూకంపాలను ఆపివేయండి. మంచు తుఫానులు ఆపివేయమని ప్రార్థిస్తున్నాం. ఆయా దేశ సరిహద్దులో ఉన్న మిలిటరీ వారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి, పోలీసు వారిని, పరిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని బట్టి, డాక్టర్ నర్సులను, ఆయిలను బట్టి, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. నీ కృప వారిపైన ఉంచుము. నీ సన్నిధి కాంతి వారిపైన ప్రకాశింపచేయండి. నీ వెలుగు వారిపైన ప్రకాశింపచేయండి. దేశ రాజకీయాల్లో రాష్ట్రపతిని, ప్రధానమంత్రి, ఆయా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్లో అధికారులుగా ప్రతి బిడ్డలు వారు పనులు చక్కగా నిర్వర్తించడంలోనూ ముందంజలో ఉంటకు సహాయం దయచేయండి. అదే రీతిగా మా యొక్క తెలంగాణ గవర్నమెంట్ చక్కటి తీర్మానాలు తీసుకొని అనేకమైన ఉద్యోగాలు బిడ్డలకు వచ్చుటకు సహాయం దయచేయండి. చక్కటి తీర్మానాలు తీసుకొని మా యొక్క రైతు బిడ్డలకు కావలసిన రుణము మాఫీ చేయటంలో, వారికి రావాల్సిన ప్రతిదీ కూడా అందించడంలోనూ గవర్నమెంట్ ముందుకు ఉండటం మంచి తెలివి జ్ఞానము మా యొక్క రేవంత్ రెడ్డి సీఎం గారికి దయచేయండి. ఓపిక సహనము. ఎంతో నష్టముతో అప్పులతో ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలో అలాంటి జ్ఞానాన్ని దయచేయండి. వారి యొక్క మంత్రి సమూహం కూడా మంచి తెలివి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ మా యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వానికి మెండారుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మా యొక్క లైవ్లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరున వారిని, వారి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి. నీ దీవెనలకు వారసులుగా ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. మంగళూరు వంశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వృద్ధాప్యంలో ఉన్న వారిని మొదలుకొని చిన్న పిల్లల వరకు కూడా ప్రభా నీ కృప క్షేమములే వారిపైన ఉంచండి. మంచి ఆరోగ్యం, బలమును, శక్తినిచ్చి నీ పరీక్షల్లో బహుబలంగా మా మంగళూరు వంశమును వాడుకొని మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా నల్లను వదిలిన బావులను అనుగరించిన కుమారులను, కుమార్తెను, అల్లులను, కోడళ్లను, మనమండలను, మనమరాణులను దీవించి ఆశీర్వదించారు. స్నేహితులను, రక్త సంబంధులను, బంధుమిత్రులను, క్లాస్మేట్స్ను ప్రతి ఒక్కరిని వదలక ప్రతి ఒక్కరిని మెండారు దీవెనలతో దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మా యొక్క బామర్దులను, మరదళ్ళు, వదలను, వారి కుటుంబాలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాను. నైనా నీ సన్నిధిలో కోల్పోయిన ప్రతి బిడ్డను తండ్రి మార్పును, గొప్ప మార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా లక్ష్మణ్ కొరకే ప్రార్థిస్తున్నాను. గత రోజుల్లో మరణ పరలకలు ఉన్న బిడ్డను మీరు ముట్టి తాకి స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చావు, ఆయుష్ను పొడిగించావు. అయా అందును బట్టి స్తోత్రాలు. కానీ మారు మనసు, పశ్చాత్తాపం, నీ పిలుపు అందుకునే బిడ్డగా, నీ యొక్క నైనా వర్తమానాన్ని వినే బిడ్డగా ఆ బిడ్డతో మీరు సూటిగా మాట్లాడండి. నీ రక్షణ అతనికి దయచేయండి. అయా నీవు రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు. అయా నిజమైన దేవుడవు అని తను తెలుసుకొని గొప్ప సాక్ష్యం ఇచ్చే సాక్షి బిడ్డగా కళల ద్వారా, దర్శనాల ద్వారా నీ మరణాన్ని స్వరంతో బిడ్డతో మీరు మాట్లాడి మహిమ పొందండి. అదే రీతిగా బంటి విషయం ప్రార్థిస్తున్నాను. బలహీనతలో ఉన్నాడు, కంటి జబ్బుతో బాధపడుతున్నాడు, కన్నులు సరిగా కనబడక ప్రభాని గాయపడి హస్తము ద్వారా బిడ్డకు కన్ను చూపులు వచ్చులాగున నీ హస్తముతో బిడ్డను తాకుమని ప్రార్థిస్తున్నాను. తన లోపాన్ని సరిచేయమని ప్రార్థిస్తున్నాను. దురాత్మ శక్తులు నమను బాధించమని ప్రార్థిస్తున్నాను. సైతాను ఊపిలో నుంచి కుమారుడు వెలుపలికి రావడానికి సహాయం దయ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పంపుచుండగా తనలో గొప్ప మార్పు వచ్చేటకు సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా మా ప్రభు జోన్స్ అయా గర్భఫలం కొరకు ప్రార్థన కోరినాడు. బిడ్డను దీవించడం ఆశీర్వదించు. గర్భఫలం మీరిచ్చు బహుమానానికి వారసులో వారిని నిలబెట్టమని నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థిస్తుంది. వెంకటేశ్వర సతీమణి డిఎస్ ఎగ్జామ్ వాటానికి ప్రిపేర్ అవుతుంది. ప్రభా నీ కనికరము చూపండి. విశ్వాసంతో వీరందరూ ప్రార్థన కోరుతూ ఉన్నారు. యొక్క విశ్వాసం వారు పొందరు కాక. అదే రీతిగా నా నిడువును బట్టి ప్రార్థిస్తున్నాను. వారికి కూడా నేను మరొక గర్భఫలం నీ కృపని కనికరమును బట్టి బిడ్డలను కరుణించి కాపాడి గర్భఫలము దయచి ఇచ్చిన సుష్మ సాత్విక బిడ్డను దీవించని ఆశీర్వదించాను.
జ్ఞానమందు వయసును నీ అందున మనుషులు కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజు నీ పరిచయం చేసి బిడ్డను అభిషేకించు. చిన్నది చూసిన ఎగ్జామ్స్ రాయిచున్నది నైనా నీ రెక్కల కింద భద్రపరిచి మంచి తెలివి జ్ఞానాన్ని దాయిచ్చు. ప్రతి ఎగ్జామ్లో చక్కటి మార్కులతో పాస్ అవుట్ కృప చూపండి. మా ప్రభు మరొకసారి రాష్ట్రం దీవించి ఆరోగ్య బలం శక్తిని దయచేసి ఇచ్చిన ఆరోగ్యని సేవలో బహుబలంగా వాడపట్టుకు సహాయం దయచేసి. నాని యొక్క పేరెంట్స్ బట్టి తన యొక్క తల్లిని తండ్రిని తమ్ముని చెల్లిని భావన అనుగ్రహించిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. కృప చూపు నీ రెక్కల కింద భద్రపరచు. మా యొక్క ఇరుగు పొరుగు వారిని ఏకేటోలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని వారి బిడ్డలనైనా వారు చేస్తున్న ఉద్యోగాలు వ్యాపారాలు వారి రాకపోకలు మీరు తోడుకుండి మహిమ పొందారు. ఆయా నిశ్చితమైన వారితో మీరు సూటిగా మాట్లాడారు. కుషాగుడ్డకులో పనిచేస్తున్న తోటి డ్రైవర్ సోదరులు, కండక్టర్ సోదరులు, మెకానిక్ సోదరులు, ఆఫీస్ స్టాఫ్, సెక్రటరీ స్టాఫ్, డిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ఎంఎఫ్ గారి కుటుంబం, ప్రతి కుటుంబం నీలో ఆశీర్వదింపబడును గాక. నూతనంగా డిఎంగా వచ్చిన మహేష్ కుమార్ సార్ను బట్టి ప్రార్థిస్తున్నాం. కృపించుకోండి. అదే రీతిగా నాలో ఉన్న బీపీ షుగర్ సమస్తమైన వ్యాధి బాధలను నిలబెట్టు. అందును బట్టి నీకు స్తోత్రం వందనాలు నైనా. ఇచ్చిన ఆరోగ్య సేవలో బహుబలంగా పడబట్టు. అటు ఉద్యోగంలోనూ ఇటు ఆన్లైన్ సర్వీస్ ద్వారా మీరే మాతో బలాన్ని దయచేసి ఆరోగ్యాన్ని దయచేసి మమ్మల్ని మీరు వాడుకొని మై పొందమని ప్రార్థిస్తున్నాను. పాలించి వారిని కన్నా వారిని జ్ఞాపకం చేసుకుని వివాహదినము జన్మదిన తప్పుతున్న బిడ్డలు మెండారుగా దీవించి హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పి, అరికాళ్ళ నొప్పి, బీపీ షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్నారు. స్వస్థత విడుదల యేసు నామములో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈ రీతిగా మా ప్రభువా అనుదినం లైవ్లో ఎందరెందరో వర్తమానాన్ని వింటూ ఉన్నారు. వారిని అందరినీ కూడా దీవించి ఆయా అనేకులు ప్రేరేపణ కలిగి ఇంకా ఈ వర్తమానాన్ని ఇతరులకు ఆయా వారు కూడా ఈ యొక్క వాట్సాప్ల ద్వారా, యూట్యూబ్ ద్వారా వారి యొక్క సొంత యూట్యూబ్లోను వాట్సాప్లోను నాని వర్తమానాన్ని పంచిపెట్టి అనేకులకు వారి ద్వారా కూడా పరిచర్య ముందుకు వెళ్ళటకు సహాయం దయచి అంచెలంచెలుగా వ్యూస్ వస్తున్నాయి. ఇంకను అనేకులు కూడా ప్రపంచ యావత్తు దేశాల్లో వర్తమానం వినుటకు సహాయాన్ని కృపను దయచేయాలి. చేస్తున్న ఈ పరిచయం వృధాక ఫేస్బుక్ ఆన్లైన్ ద్వారా ఎందరో వర్తమానాన్ని వింటకు సహాయాన్ని దయచేయగలరు. రాత్రికాల ఆశీర్వాదాలు దీవెన మెండుగా దయచేయగలరు. యేసునామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యుని సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నిలై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి ప్రార్థన రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా మాకు మెసేజ్ పెట్టండి. మా యొక్క ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. మీ యొక్క ప్రార్థనలో మమ్మల్ని, మా పరిచయం, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడుగుతూ ముగిస్తున్నాను. ఆమేన్.